హాయ్ ఫ్రెండ్స్, కలాకండ్ ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా మందపాటి కడాయి పెట్టుకొని 1/2 లీటర్ పాలను పోసేసి మరిగించాలి. అడుగున మాడకుండా కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ ఎంతవరకు అంటే తయారయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. పాలు అనేవి ఇలా చిక్కపడుతూ ఉంటాయి. మనం మాత్రం కలపడం మాత్రం ఆపకూడదు. కలుపుతూనే ఉండాలి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా చిక్కబడ్డ తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండాలి. ఇలా పలిగిపోతాయి. ఏంటంటే మనం పాలు అయితే ఎలా విరుగుతాయో అలా విరుగుతాయి అన్నమాట. విరిగినప్పుడు 2 స్పూన్స్ ఇలా చక్కెర కలిపేసి మళ్ళీ అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. తీపి అనేది మనకు అనుకూలంగా వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే మామూలుగా తింటాం కాబట్టి కొంచెం పెద్ద స్పూన్స్తోని 2 వేసాము. మరీ అంత పెద్దది కాదు, మరీ అంత చిన్నది కాదు. లాస్ట్లో నెయ్యి వేసేసుకొని దింపేసుకొని మళ్ళీ ఒక బౌల్కి నెయ్యి రాసేసుకొని కలాకండ్ మొత్తం ఇందులో నింపుకోవాలి. ఈ కలాకండ్ని మొత్తం 4 అవర్స్ ఇలా బయట ఉంచేసేయాలన్నమాట. మూత పెట్టేసి బయట పక్కకి వదిలేసేయాలి. 4 అవర్స్ తర్వాత కొంచెం మంచిగా అవుతుందన్నమాట లోపల కూడా. మేము వచ్చేసి ఇది ఆఫ్టర్నూన్ చేసాము. 4 అవర్స్ తర్వాత ఓపెన్ చేసాము. 4 అవర్స్ కాదు, ఎక్కువే ఉంచేసాము. ఒక 6 అవర్స్ 7 అవర్స్ ఉంచేసాము. తర్వాత ఇలా అయ్యింది. మరీ గట్టిగా కాలేదు, మరీ లూజ్గా కాలేదు. బాగుంది, మొత్తానికైతే బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇంతవరకు ఓపిక చేసినందుకు చాలా థ్యాంక్స్.